ప్రైజ్ లార్డ్ అందరికీ. రండి వాక్యంలోకి వెళ్దాం. జెర్మియా 17:9 వర్స్ నేను చదువుతాను. నేనైతే నా హిందీ బైబిల్లో చదువుతాను, మీరు మీ తెలుగు బైబిల్లో మీరు చూసుకోవచ్చు. मन तो सभी वस्तुओं से अधिक धोखा देने वाला होता है, उसमें असाधारण सा रोग लगा है, उसके भेद को कौन समझ सकता है. జెర్మియా 17:9 వర్స్. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోర వ్యాధి గలది. ఈ వ్యాధికి మందు అసలు ఈ లోకంలో లేనే లేదు. చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. రండి మనం प्रार्थना చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद, स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके झुक जाके दंड प्रणाम करते हैं. समय दिया है, धन्यवाद देते हैं. पढ़े गए वचन पे आशीष करे, हमसे बात करे, हमारी कमी घटियों को पूरा करे और जो वचन सुने वो आशीष पा के एंकरेज हो सके. प्रभु जी, इस विषय में प्रभु जी आप ही सहायता और मदद करें. आपके हाथों में सौंप देते हैं. प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. జెర్మియా 17:9 వర్స్ మనం చదివినాము. ఈరోజు మనం ఈ వాక్యంని మనము ధ్యానం చేయబోతున్నాం. నేనైతే హిందీ బైబిల్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను, మీరు మీ తెలుగు బైబిల్లో మీరు చదువుకోవచ్చు. ఇక్కడ రాయబడిన వాక్యంలో ఎలా ఉంది అంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోర వ్యాధి గలదంట. అంటే మన హృదయము అది అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోర వ్యాధి గలది. ఈ వ్యాధికి మందే అసలు ఈ లోకంలో లేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన శరీరం ఉంది, మన శరీరంలో ఎన్నో పార్ట్స్ ఉంటాయి, కానీ ఆ పార్ట్లో ఒక పార్ట్ ఏంటంటే మన హృదయము. ఈ హృదయం మనకి చాలా ఆశ చూపిస్తూ ఉంటుంది. ఈ హృదయం మనకి ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలా అని కోరుకుంటూ ఉంటుంది. కానీ ఒకవేళ ఈ హృదయం అనుసారంగా మనం నడుస్తే, హృదయం ఆశల్ని నెరవేర్స్తే మనం దేవుణ్ణి సంతోషపెట్టలేము. ఎందుకంటే దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మనం ఆత్మ అనుసారంగా మనము నడవాలా. ఒకవేళ మీరు రక్షణ పొందినారా, బ్యాప్తిజం తీసుకున్నారా, ఆయన రక్తంతో కడగబడ్డారా, దేవుని సంఘానికి వచ్చినారా, సేవ చేస్తున్నారా, పాట పాడుతున్నారా, వాక్యం చెప్తున్నారా, ఒకవేళ మీరు హృదయం అనుసారంగా మీరు నడుస్తూ ఉంటే మీరు దేవుని చిత్తంని నెరవేర్చలేరు. ఎందుకంటే వాక్యం మనకి చెప్తుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోర వ్యాధి గలది. దీనికి ఈ లోకంలో మందే అసలు లేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ పొంది దేవుని సేవ చేస్తూ, ఒకవేళ హృదయంకి నచ్చిన పని నువ్వు ఒకవేళ చేస్తూ ఉంటే, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, హృదయం మనకి చాలా కోరుకుంటుంది. హృదయం అనుకుంటుంది, ఇక్కడ పోవాలా, వీళ్ళతో మాట్లాడాలా, వీళ్ళతో మనము సహవాసం చేయాలని మన హృదయం కోరుకుంటుంది. కానీ అదే టైంలో హృదయం కోరుకున్నట్టుగా మనం ఒకవేళ చేస్తూ ఉంటే, ఒకవేళ దేవుని ఆత్మ మనకి గద్దిస్తుందేమో, వద్దు ఇది చేయొద్దు, అయినా కూడా నువ్వు హృదయం మాటని విని దాని అనుసారంగా నడుస్తున్నావు అంటే, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హృదయం అనుసారంగా మనం నడుస్తే మనతో జరిగేది ఏంటి అంటే, మనము దూరం అయిపోతాం. దేవుడు మనలో పని చేయలేకపోతారు. చాలాసార్లు మనం అనుకుంటాం, రక్షణ పొందినాం, నేను అన్నీ చేసినాం, కానీ దేవుడు నన్ను ఎందుకు వాడుకుంటలేరు ఇంతవరకు అని అనుకుంటాం మనము. కానీ ఎందుకు కొన్నిసార్లు దేవుడు మనల్ని వాడుకోడు అంటే, ఎందుకంటే మన హృదయము దేవుని దగ్గర నుంచి దూరం చేసేస్తుంది. కొన్నిసార్లు మనకి బైబిల్ కూడా చదవాలని మన హృదయం కోరుకోదు. కొన్నిసార్లు మన హృదయంకి నచ్చదు ప్రార్థన చేసుకోవడం కూడా. కొన్నిసార్లు మనము కుడికలకు కూడా రావడం కూడా మనకి నచ్చదు మన హృదయానికి. కొన్నిసార్లు సండే కూడా డుమ్మ కొట్టేస్తాం, నచ్చదు మనకి రావడానికి మన హృదయానికి. మన హృదయం ఏమైతే కోరుకుంటుంది, ఇవన్నీ ఒకవేళ మనం చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఎలా వాడుకుంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు నీ హృదయం అనుసారంగా నడుస్తూ ఉంటే
హృదయం గురించి బైబిల్ చెప్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోర వ్యాధి గలది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఒక వాక్యంని మనం చూద్దాం. ఇక్కడ 1 శామ్యూయల్ 16 అధ్యాయంలో 7వ వచనంలో ఎలా రాయబడిందంటే, దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడంటే ఏం చూసి దావీదుని ఏర్పరచుకున్నాడంటే ఆయన హృదయంని చూసి దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు. కానీ జెరమియాలో చూస్తున్నాము, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోర వ్యాధి గలది. కానీ ఇది దేవుని వాక్యంలోనే రాయబడింది. కానీ ఇంకొక మాట దేవుని వాక్యంలో రాయబడింది, దావీదుని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు దావీదు హృదయంని చూసి దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ దావీదు హృదయంలో ఏముండే? ఇప్పుడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దావీదు హృదయంలో యేసయ్య ఉండే, దావీదు హృదయంలో దేవుని మీద ప్రేమ ఉండే, దావీదు హృదయంలో ఎప్పుడు ఆయన కోసం కొత్త పాట పాడదాము అని ఆయన హృదయంలో ఉండే. దావీదు హృదయంలో ఏముండే? ఏదైనా కష్టము బాధ వచ్చినప్పుడు భయపడడం కాదు, నా దేవుడు నా తోడున్నాడు అని దావీదు హృదయంలో ఉండే. దావీదు ఏ పని చేసినప్పుడు ఆయన హృదయంతో ముందు అడుగుతుండే, అయ్యో దేవుణ్ణి ముందు అడిగి చేయాలా, దేవుణ్ణే మనం ముందు పెట్టాలా, దేవుడు నా తోడున్నాడు. ఆయన హృదయంలో దావీదు హృదయంలో దేవుడే ఉండే. అందుకే దేవుడు ఆయన హృదయంని చూసి దావీదుని ఏర్పరచుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు దావీదు హృదయంని చూసి. ఎందుకంటే హృదయంలో కూడా దేవుడే అయి ఉండే. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే నీ హృదయంలో ఏముంది ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ నువ్వు రక్షణ పొందినో, బాప్తిజం తీసుకున్నావు, దేవుని సంఘానికి వస్తున్నావు, సేవ చేస్తూ ఉన్నావు, ఆయన దేవుడు నిన్ను వాడుకుంటలేడు అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయంలో ఏముంది? మనకి ఏం కోరిక ఉంది? మనం బైబిల్ చదవడానికి మనకి మనసు చెప్తుందా? హృదయం చెప్తుందా? మన హృదయం బైబిల్ చదువు అని ఇష్టపడుతుందా? మన హృదయం ప్రార్థన చేసుకోవడానికి మన హృదయం ఇష్టపడుతుందా? దేవుని సన్నిధికి రావాలని మన హృదయం ఇష్టపడుతుందా? దేవుని సండే చర్చికి రావాలని మన హృదయం ఇష్టపడుతుందా? ఒకవేళ మన హృదయము అది అంతా ఇష్టపడతానే లేదు అంటే దేవుడు ఎలా నిన్ను ఏర్పరచుకుంటాడు, ఎలా నిన్ను వాడుకుంటాడు? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దావీదుని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? దావీదుని దేవుడు ఎందుకు వాడుకున్నాడు? దావీదుతో కలిసి దేవుడు ఎందుకు అద్భుతాలు చేసిండు? ఎందుకు దావీదుని ముందు పెట్టిండు దేవుడు అంటే దావీదు హృదయంలో దేవుడే ఉండే. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యంలో రాయబడింది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోర వ్యాధి గలది. ఒకవేళ మనము హృదయమనుసారంగా మనం నడుస్తుంటే దానికి ఏం చేయలేము. వాక్యం చెప్తుంది అది ఘోర వ్యాధి గలది. అది రోగం ఒకలాంటి రోగం. అది మనకి దేవుని దగ్గర నుంచి దూరం చేసేస్తుంది. దేవుని చిత్తంని తెలవకుండా మనకు చేసేస్తుంది. కొన్నిసార్లు మన హృదయం కోరుకుంటుంది, వీళ్ళతో మాట్లాడాలా, వీళ్ళతో టైం స్పెండ్ చేయాలని మన హృదయం కోరుకుంటుంది. కానీ అదే టైంలో వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని మన హృదయం కోరుకుంటుంది. కానీ అదే టైంలో మన హృదయము దేవుని దగ్గర నుంచి మనకి దూరం చేసేస్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొంతమంది సహోదరులు ఉంటారు, చెప్తారు, రండి మనతో కొంచెం అక్కడ దాకా పోయి వద్దాం, రా మనతో కూర్చుందాం, తాగుదాము, అది ఇది అనుకుంటారు. కానీ కొంతమంది చెప్తారు, నువ్వు తాగకున్నా పర్వాలేదు కానీ నువ్వు మాతో వచ్చి కూర్చోవాడా అని చెప్తాము. కానీ మన హృదయం ఏం చెప్తుంది? అవును, నేను తాగను కదా, ఏమవుతుంది, వాళ్ళతో కూర్చుంటాను కదా అని అనుకుంటాం. మన హృదయం మనకి చెప్తుంది ఇదంతా చేయడానికి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇదంతా ఒప్పుకోడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా హృదయంకి నచ్చింది ఒకవేళ చేస్తూ ఉంటే అది దేవునికి వ్యతిరేకంగా పని అవుతుంది. ఒకవేళ హృదయంకే నువ్వు లోబడుతూ ఉంటే దేవుడు నీ లైఫ్లో అద్భుతాలు చేయలేడు. ఒకవేళ నువ్వు హృదయం మాటని వింటూ ఉంటే దేవుడు నీతో కలిసి పని చేయలేడు. దేవుడు ఎప్పుడు నీతో కలిసి పని చేస్తాడంటే ఎప్పుడైతే నీ హృదయం ఆత్మ కలిసి
పనిచేస్తాయి. ఎప్పుడైతే నీ ఆత్మ దేవుణ్ణి కోరుకుంటుందో, అలాగే నీ మనసు ఎప్పుడైతే దేవుణ్ణి కోరుకుంటాడో, అప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ కొన్నిసార్లు మనం చూస్తాం, మన ఆత్మ సిద్ధంగా ఉంటుంది, మన ఆత్మ రెడీగా ఉంటుంది దేవుని పని చేయడానికి. కానీ కొన్నిసార్లు మన మనసు ఇంకొకటి కోరుకుంటుంది. కానీ మన శరీరం ఏం చేస్తుంది అంటే మనసు మాట ఎక్కువ వినేస్తుంది. అందుకే మనం దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతాం. మనకి రాబోయే ఆశీర్వాదాలు కూడా మనం పొడగొట్టుకుంటాం. ఎందుకంటే ఆత్మానుసారంగా కాకుండా మనము ఏం చేస్తాము అంటే హృదయంకి మనం లోబడతాం, హృదయ ఆశల్ని మనము నెరవేరుస్తాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదుకి దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదుని దేవుడు ఏర్పరచుకొని దేవుడు ఆయనతో కలిసి అద్భుతాలు చేసిండు. దావీదుని దేవుడు వాడుకున్నాడు. ఎందుకంటే దావీదు ఆత్మ దేవుణ్ణి వెతుకుతుంది. దావీదు లోపల ఉన్న హృదయం కూడా దేవుణ్ణే వెతుకుతున్నాడు. దావీదు ఎప్పుడైతే కష్టము బాధ వచ్చినప్పుడు ఆయన హృదయము దేవుణ్ణి పిలుస్తుంది. దావీదు ఎప్పుడైతే ఒక్కడే కూర్చుంటాడో అప్పుడు ఒక్కడే ఆయన హృదయము పాటలు పాడుతుంది. ఆయన హృదయము దేవుణ్ణి గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకే దేవుడు ఆయన హృదయంని చూసి దేవుడు ఆయనని ఏర్పరచుకున్నాడు. దావీదుకి ఉన్న ఆత్మ కూడా దేవునితో కనెక్ట్ అయి ఉంది, ఆయన హృదయం కూడా దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. అందుకే దేవుడు ఆయనని వాడుకున్నాడు, అంత ఘనపరిచిండు దావీదుని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆత్మానుసారంగా నడుస్తున్నావా? హృదయమనుసారంగా నడుస్తున్నావా? హృదయమనుసారంగా నడిస్తే మనము దేవుణ్ణి సంతోషపెట్టలేము. ఆత్మానుసారంగా నడిస్తేనే దేవునికి సంతోషపెట్టగలుగుతాము. కానీ దావీదు ఆత్మ హృదయం రెండూ దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. కానీ మనకు అట్లా ఉండదు. మన హృదయము ఇంకొకటి చెప్తుంది, కానీ మన ఆత్మ ఇంకొకటి చెప్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆత్మానుసారంగా నడుస్తున్నావా? హృదయమనుసారంగా నడుస్తున్నావా? హృదయమనుసారంగా నడిస్తే సంతోషంని కోల్పోతాం, సమాధానంని కోల్పోతాం. అదే మనం ఆత్మానుసారంగా నడిస్తే సంతోషం మన దగ్గర ఉంటుంది, సమాధానం మన దగ్గర ఉంటుంది. దేవుడు మన తోడుంటాడు. ఆత్మానుసారంగా నడిస్తే ఎక్కడ పోయినా మనకి దేవుడు విజయమే ఇస్తాడు. ఒకవేళ అదే మన పని మనసుకి నచ్చింది అంటే హృదయమనుసారంగా మనం చేస్తే అది దేవుని దగ్గర నుంచి మనకి దూరం చేసేస్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోర వ్యాధి గలది. దీనికి మందే ఈ లోకంలో లేదు. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దావీదు ఆత్మ హృదయం రెండు కలిసి దేవునికి స్తుతిస్తున్నాయి. కానీ ఈరోజు మన ఆత్మ మనకి ఇంకొకటి చెప్తుంది, హృదయం ఇంకొకటి చెప్తుంది. మన ఆత్మ మన హృదయం రెండు కలిసి పనిచేస్తలేవు. అందుకే మనం ఆశీర్వాదాలని పొడగొట్టుకుంటూ ఉన్నాం. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోర వ్యాధి గలది. దేవుని చిత్తంలో నడవాలని అనుకుంటే, దేవుడు మనతో పని చేయాలని అనుకుంటే మన హృదయము కూడా దేవుణ్ణే వెతకాల. మన హృదయము దేవుని సన్నిధిని కోరుకోవాలి. మన ఆత్మ హృదయం ఎప్పుడైతే కలిసి పనిచేస్తే అప్పుడు దేవుడు నన్ను కూడా వాడుకుంటాడు, అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.